నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను బావా. నాతో ఇంటర్ దాకా చదివిన కవిత ఇప్పుడు కాలేజ్లో చేరిందట. ఇంట్లో అడిగితే వద్దంటున్నారు. నువ్వేనా చెప్పు బావా. వయసు పిల్ల ఇలా పొద్దునే లెగిసి మంచినీళ్ళు కూడా తాకుండా అలా కూర్చున్నావేంటమ్మా? వెళ్ళవే, మొహం కడుకుని టిఫిన్ చేద్దురా. అవును, నీకు నీ కూతురికి తినడం తప్ప వేరింకేం తెలియదు కదా. నేను చదువుకుంటానంటున్నాను, మీకెవ్వరికి అర్థం కావట్లేదు. అందుకని మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిన్ను చదివించమని నన్ను చెప్పమంటావా? ఇది మరీ బాగుందే. నీ కూతురే వద్దని చెప్పింది. ఉండవే, నీ బావరాని ఏంటో తేలుద్దాం. ఏమైంది నా బంగారు బొమ్మకే? ఎందుకిలా ఏడుస్తా ఉంది? అదేంటో నువ్వే అడుగు. నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను బావా. నాతో ఇంటర్ దాకా చదివిన కవిత ఇప్పుడు కాలేజ్లో చేరిందట. ఇంట్లో అడిగితే వద్దంటున్నారు. నువ్వేనా చెప్పు బావా. అంతే కదా, దీనికి పోయి ఎడుతారు ఎవరన్నా? సరే, వెళ్ళి మొహం కొడుకో, నేను మాట్లాడతాను. బావా, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తావు, సరేనా? నిజంగా? రే, సూడికి దరుస్తోంది, వెళ్ళి ఏమిటో చూడు. డాక్టర్ సూదేయటానికి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు. ఏం బామ్మర్ది, మేము వద్దన్నామని నీ దగ్గరికి వచ్చిందా? ఏంది బావా, చదువుకుంటానని ఆశపడుతుంది కదా, చేరితే డైలీ వెళ్తుంది కదా. అదంతా అక్కర్లేదు. దీన్ని కాలేజీకి పంపించి ఇంటికి ఎప్పుడు వస్తుందా అని నేనేమి ఇక్కడ కాసు కూర్చోలేను. అంతేకాకుండా బయటికి వెళ్తే చెడిపోతున్నారండి. ఇదిగో మునిమ్మ కూతురు ఎక్కడో చేర్చారు, ఎవరినో ప్రేమించి అక్కడి నుంచి అట్టే లేచిపోయిందంటగా. ఊరంటే అయ్యి జరుగుతూనే ఉంటాయి, అందుకని మన అమ్మాయిని అట్టాయటం అనుకుంటావా? రేపటి రోజు నువ్వు చదువుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే తను కూడా బాగా చదువుకోవాలి కదా, అప్పుడు చదువుతావా? అది కాదురా. అక్క, నీకేం తెలియదు, నోరు మూసుకో. బావా, రేపటి నుంచి కాలేజీకి పంపించు, ఏ సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బంగారం. థ్యాంక్స్ బావా. ఏంటి బంగారం? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు బావా. నాకు మధు కావాలి. ఏడవకరా, ఆ మధుగాడు బయటకు వస్తాడు, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. చూడు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడవకే. ఫోన్ చేసావా? తిన్నావా లేదా? లేదు. రేయ్, వెళ్ళి అన్నం తీసుకున్నా, కూర్చో. నాన్నం తలుచుకుంటేనే భయంగా ఉంది బావా. ఆయన మధుని ఏమైనా చేస్తే? నువ్వు భయపడకు, నాతో నేను మాట్లాడతాను. అన్నట్టు మధుని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చారంట. నేను వీడు వెళ్ళి విషయం ఏంటి కనుక్కొని వస్తాం. దా తిను. ఎవరయ్యా అమ్మాయి? పూర్ణిమ. నీకు అమ్మాయి అంటే అంత ఇష్టమా? చాలయ్యా, ఇప్పటిదాకా చేసింది చాలు. దయచేసి వాళ్ళని వదిలేయండి. ఏంట్రా అతని బతిమలాడుతున్నావు? మన ఊరికొచ్చి మనవాడి మీద చేయేసేటంతడు వాడా? నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు, మధుతో మాట్లాడదామని వచ్చాను. ప్రాణాలతో ఉన్నాడు, వెళ్ళి చూడండి. నమస్తే అమ్మా. నాకేం కాలేదురా.
జరగకూడనివి చాలా జరిగాయి. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏం చేశానయ్యా? ఊరు చూద్దామనే వచ్చాను. అది తప్పే. అందుకని నన్ను పోలీసులకు పట్టించి మా అమ్మని పోలీసుల కాళ్ళు పట్టుకునేలా చేసావు కదా. నాకంతా అర్థమైంది. అదే తలుచుకొని బాధపడకండి. తెలిసిందే కదా, మా బావ కాస్త పాత మనిషి, పరువు ప్రతిష్ట ముఖ్యం అంటాడు. ఆయనని ప్రయోజనం ఉండదు. ఆయనకున్నది ఒకే ఒక కూతురు. పిండి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళకి పెళ్లి చేయడమే కదా మా సంతోషం. మా బావతో ఏం మాట్లాడాలో అది మాట్లాడి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నువ్వేం దిగులు పడక మధు. వస్తానమ్మా. మధుని చూసావా అన్నాడు. ఇప్పుడా? వద్దురా, నాన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వద్దురా, ప్రాబ్లం అవుతుంది. చెప్పేది వినరా, అర్థం చేసుకో. ఎక్కడా నా కూతురు? నిన్ను నమ్మేగా వదిలేసి వెళ్ళాం. చెప్పరా, చెప్పు, ఎక్కడా నా కూతురు? దాన్ని చూసుకోవడం కంటే నీకు పనే ఉంది. ఎక్కడా? అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? చెప్పరా, చెప్పు, ఎక్కడా నా కూతురు? ఎందుకు పవన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చా? కొద్దిగా మాట్లాడాల్సింది బాకీ ఉంది. మధు అక్కడే నా కోసం ఎదురు చూస్తుంటాడు బావా. పదండి వెళ్దాం. రా బావా. నీ బాబు ఇంకా నన్ను చెప్పుతో కొట్టిన తప్ప నా చెవుల్లో మోగుతానే ఉంది. ఆ నొప్పి ఇంకా తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ నొప్పి మీ నాన్నకిస్తే ఏమవుద్ది? ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు? భయంగా ఉంది. మధు నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్తాను బావా. ఏడవకు బంగారం. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను.
కానీ మీ నాయన చనిపోయేదాకా నువ్వే చెప్పినా కూడా నేను వదిలేయను. పోలీస్ కాళ్ళు పట్టుకోమన్నందుకు నిన్నే నమ్ముకున్న మా ఇంట మరి నన్ను వదిలి వెళ్ళిపోయావా? అయ్యో నీకు పెళ్లి చేద్దామని కాలి బూడిదైపోయావా? బాగా ఏం పేరు పెడదాం? మధు. తాగవయ్యా. అర్ధనగ్న ఫోటోలు చూడుకో, చదువు. పోలీసులు వీళ్ళెందుకు వస్తున్నారు? ఏదో కారణం ఉండే ఉంటుంది, మనకెందుకులే. ఏమంటాడు? ఎప్పుడు చూసినా వాడికి మందు ఫిగర్ తప్ప ఇంకేముండదు. వాళ్ళని అడిగి చూడండి సార్. నమస్కారం సార్. ఇక్కడ మధు సూర్యంట్ ఎవర్రా? ఇంకా ఎవరయ్యా? ముఖేషా? వాళ్ళు ఎక్కడుంటారా? ఎందుకు అడుగుతున్నారు సార్ వాళ్ళని? కారణం చెప్తేనే వాళ్ళ గురించి చెప్తారా? ఆ ముగ్గురు ఎక్కడున్నారా చెప్పండ్రా. అందుకు కాదు సార్, వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. మీరు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళు ఏదైనా చేశారా సార్? అవునరా, నిన్న రాత్రి ఒక అమ్మాయి అబ్బాయిని కలిపి వేరే ఊరికి పంపించారు. పిల్ల తల్లిదండ్రులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. అందుకే వాళ్ళని పిలిచి దీని గురించి అడగాలి. ఎక్కడ ఉన్నారు చెప్పండి.
నేను అప్పుడే అనుకున్నా వాళ్ళు ఇలా చేస్తారని. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే ఈ టీ కొట్టు దగ్గర టీ తాగి టీ కొట్టోడితో ఏదో రహస్యంగా మాట్లాడారు సార్. నిజంగా సార్, మీకు విషయం తెలుసా? ఆ టీ కొట్టువాడికి వాళ్ళకి ఏదో లింక్ ఉంది సార్. వాడిని అడిగే విధంగా అడిగారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పేస్తాడు సార్. నా సాయి చేయి చూపించేం మాట్లాడుతున్నారు? ఒకవేళ నా కొట్లో టీ బాగుంటుందని చెప్తున్నారేమో. చెప్పని ఏయ్ సార్. మధు, సూర్య, ముఖేష్ అనే ముగ్గురు పోకిరి వాళ్ళతో నువ్వు జట్టుగా ఉంటున్నావట. వాళ్ళు ఎక్కడున్నారా? ఇరికించేశారా? వాడికి ఎంత పొగరో చూసారా సార్? మనం అడుగుతుంటే పట్టించుకోకుండా వాడి పని వాడు చూసుకుంటున్నాడు. రే చూడు, నీకు వాళ్లకున్న సంబంధం గురించి మాకు బాగా తెలుసురా. మంచిగా నిజం చెప్పేయ్, లేదంటే మోకాళ్ళు విరుగుతాయి. ఓ ఏరా, నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్నావేంటి? ఏం సార్, ఇంతసేపు వాళ్ళతోనే కదా మాట్లాడుతున్నారు? వాళ్ళని అక్కడ వదిలేసి నాతో కబుర్లు చెప్తున్నారేంటి సార్? ఏమంటున్నావురా? అరే అవును సార్, మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ ముగ్గురు అటువైపుగా వెళ్తున్నారు సార్. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి సార్. ఊర్లో ప్రశాంతంగా ఒక టీ కొట్టు కూడా నడపనివ్వడం లేదు. రేయ్, ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నారు చెప్పండి. పొద్దున్నుంచి ఇద్దరు రౌడీలు మమ్మల్ని తరుగుతున్నారు సార్. మమ్మల్ని మీరే ఎలాగైనా కాపాడాలి సార్. ఆ రౌడీలు మిమ్మల్ని ఎందుకు తరుగుతున్నారు? మాకు తెలియదు సార్, మేము చదువుకునే కుర్రాళ్ళం సార్. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి సరే సార్. సరే, అలాగే కాపాడతాను. అక్కడికి వెళ్ళి కుక్కో వస్తాను. పాపు, నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఎద వేడుపు? చాలా భయంగా ఉంది సార్. మమ్మల్ని కాపాడతామని ఒట్టేసి చెప్పండి సార్. కొట్టనంటే గొప్ప పగిలిపోద్ది. పోలీసు నొట్టేయమంటున్నావా? ఊరుకోండ్రా బాబు, మీకు ఒట్టే కదా కావాలి. మీరు మొక్కే కనక దొడ్డి మీద ఒట్టే చెబుతున్నాను. మిమ్మల్ని కొట్టడానికి ఎవడైనా లోపలికి వస్తే వాళ్ళ కాలి కింద వేసి తొక్కి నారతీసి బొక్కలో వేసి ఊసలు లెక్కెట్టించి గంజి తాగిస్తాను. ఓకే నా కూర్చోండి. వీళ్ళు రెండు పొక్కుతుంటారు, కుర్రోళ్ళు ఉన్నారు. అబ్బా. రేయ్, ఇక్కడే ఉన్నారా? రేయ్, ఆగండ్రా. మిమ్మల్ని ఏం చేశారో చూడండి. ఆగండ్రా. ఉండవయ్యా బాబు, ముగ్గురు పట్టుకుంటానని పొద్దున్నే వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. ఆ ముగ్గురు ఏరి? ఆ ముగ్గురు వీళ్ళేనండి. ఏమంటున్నావయ్యా? అవునయ్యా. ఎరా, మిమ్మల్ని ఎవరు తరుగుతున్నారన్నారు? ఎవరది? వాళ్ళే సార్ వీళ్ళు. మరి ఇద్దరు రౌడీలని చెప్పారు, వాళ్ళెవరు? వాళ్ళు వీళ్ళే సార్. ఎరా, ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని రౌడీలు అంటారా? ముందు మిమ్మల్ని బొక్కలు తోసేయాలి. కానిస్టేబుల్ ఇలా లోపల తోసేయండి. అప్పుడే తొందరపడి నిర్ణయానికి రాకండి సార్. ఏంటని మాటలు వంకరగా ఉన్నాయి? మరి దుర్గం మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తే కళ్ళు పీకేదా ఏంటి? కళ్ళు పీకేస్తుందా? అవును. ఏమంటున్నారా? కానక దుర్గమ్మ సార్. ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? ఈ ముగ్గురిని నాకు అప్పగించండి. వాళ్ళని ఇక్కడే మక్కలు విరగొట్టేస్తానయ్యా. నీకు కొంచెం నోరు పూసుకుంటావా? ఈడొకడు అమ్మాయిని కనిపెట్టు, అమ్మాయిని కనిపెట్టు అంటే నేను ఏమన్నా జేబులు పెట్టుకున్నానా? ఇలా చూడండి సార్, మా ఊరికంటూ పరువు మర్యాదలున్నాయి. వాళ్ళని మాకు అప్పగించండి. తీసుకెళ్లి 4 బీకామంటే నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళని కొట్టడం కుదరదు. ఊటిరి వేసేసాను. రాయించుకుని పంపేవయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందయ్యా? కొంచెం ఉండవయ్యా బాబు, మధ్యలో వచ్చేస్తారు. వాళ్ళని తీసుకురా. కడపలో చిల్లు పట్టవు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడేమో వీళ్ళ గొడవ ఇంకా ఎక్కువైపోయింది. మా పల్నాడు అంటే మాటలా ఏంటి? మాదే రాజ్యం సార్. మా పాలన చూడండి.